హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మీరైతే thumbnail అయితే చూసుంటారు. సో మనం ఇప్పుడైతే ఈ ఒక్క సింపుల్ ట్రిక్ అయితే యూజ్ చేసి అయితే మన క్రిప్టోలో అయితే ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. సో ఏదైతే మనం గవర్నమెంట్ ఇక్కడ 30% ట్యాక్స్ అయితే చెప్పింది, అలాగే 1% టీడీఎస్ అయితే చెప్పింది కదా. సో ఇక్కడ మీరు కంప్లీట్గా అయితే ఏంటంటే ట్యాక్స్ అండ్ టీడీఎస్ అయితే కట్టాల్సిన పని అయితే లేదు గైస్. సో ఈ వీడియో అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మిస్ అవ్వకుండా ఏంటంటే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎండ్ వరకు చూస్తేనే మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో ఎలా అయితే మనం క్రిప్టోలో ఇలా చేస్తే సో మనం ఫ్యూచర్లో అయితే ఏంటంటే మనం ఎర్న్ చేసుకున్న దానికైతే మనం ఇక్కడ అమౌంట్ అయితే ట్యాక్స్ అయితే అండ్ టీడీఎస్ అయితే కట్టాల్సిన పని అయితే లేదు గైస్. సో మీరు ఇప్పటి వరకు అయితే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు గైస్. సో వెళ్ళైతే కింద డిస్క్రిప్షన్ లో అయితే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను గైస్. సో కొత్తగా అయితే స్టార్ట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్. సో అక్కడైతే మెనీ అప్డేట్స్ అయితే నేను రోజు అప్డేట్ చేస్తున్నాను. సో దానివల్ల ఏంటంటే మీరు క్రిప్టోలో అయితే ఏమైనా మీరు ఇన్వెస్ట్ చేసిన కాయిన్స్ గురించి ఏమైనా న్యూస్ వచ్చిందంటే వెంటనే అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఏం చేస్తే మనం ఇక్కడ క్రిప్టో ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. సో దీనికి ఏంటంటే మెయిన్ ఒక రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇక్కడ మన నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైతే మనకి ఇక్కడ మీటింగ్ లో చెప్పింది కదా. సో ఎప్పుడైతే ట్యాక్స్ గురించి సో ఆ టైంలో ఏమనింది, సో ఓన్లీ ఏంటంటే మనం స్పాట్ ట్రేడింగ్ చేస్తేనే ఏంటంటే ఇక్కడ మనం అయితే 30% ట్యాక్స్ కట్టాలి అండ్ టీడీఎస్ అయితే కట్టాలి. సో ఈ స్పాట్ ట్రేడింగ్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఎక్స్చేంజ్ లో వెళ్ళారు. సో ఇక్కడ మీరు ఇథీరియం బై చేశారు, లేకపోతే సోలానా బై చేశారు. ఇవన్నీ ఏంటంటే స్పాట్ లోకి వస్తాయి. సో స్పాట్ అంటే మీరు వీటిని హోల్డ్ చేస్తున్నారు. సో హోల్డ్ చేసిన దాని మీద అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడ మీరు ఏంటంటే 30% ట్యాక్స్ కట్టాలి. సో మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనం చాలా అయితే లాస్ అయిపోతున్నాం గైస్. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఎప్పుడైతే మీకు ఇక్కడ ట్యాక్స్ నుంచి తప్పించుకుంటే ఏం చేయాలంటే ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలి. సో ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తే ఇక్కడ చాలా మంది నష్టపోతున్నారు అంటున్నారు కదా. సో క్రిప్టోలో అయితే మీకు ఇక్కడ నష్టం అయితే జరగదు. ఎందుకంటే చాలా మంది అయితే ఇక్కడ ఏంటంటే 100x సో 200x మార్జిన్ ఇస్తే సో మార్జిన్ తీసుకొని వేస్తున్నారు. సో క్రిప్టోలో మన ఫ్యూచర్లో ఏంటంటే ప్లస్ పాయింట్ అంటే ఇక్కడ మీరు దీన్ని 365 days మీరైతే తీయకుండా అయితే మీరు కంటిన్యూగా అయితే కాంట్రాక్ట్ అయితే చేయొచ్చు. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ మీరు క్రిప్టోలో చేశారనుకోండి, సో మీకు ఎటువంటి ట్యాక్స్ అయితే పడదు. ఓన్లీ ఏంటంటే మీరు ఒకవేళ కానీ 7 lakhs ప్లస్ అయితే ఎర్న్ చేసుకున్నారు అనుకోండి, సో ఆ టైంలో అయితే మీరు ఖచ్చితంగా అయితే గవర్నమెంట్కి అయితే 10% అయితే ట్యాక్స్ కట్టాలి. సో అది రెగ్యులర్గా మీరు జాబ్ చేస్తున్నా, మీరు బిజినెస్ చేస్తున్నా 7 lakhs పైన అయితే మీకు ట్యాక్స్ మీరు ఎర్న్ చేసుకున్నంతే దానికైతే ట్యాక్స్ కట్టాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు క్రిప్టోలో అయితే ఫ్యూచర్స్ ట్రేడింగ్ వల్ల అయితే మీరు ఖచ్చితంగా అయితే ఇక్కడ మీరు ఎర్న్ చేసుకున్న అమౌంట్ 7 lakhs అయితేనే మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టాలి. ఇదైతే మీరు మెయిన్గా అయితే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎలా చేయాలి? సో ఇక్కడ మీరు మార్జిన్స్ తీసుకునేస్తున్నారు. సో ఒక్కొక్క లైక్ ఎక్స్చేంజ్ అయితే 100x ఇస్తుంది, 200x ఇస్తుంది. సో మార్జిన్ తీసుకోవడం వల్ల అయితే మీరు లిక్విడేట్ అయిపోతారు. సో లిక్విడేట్ అయినప్పుడు ఏంటంటే మీ ఫండ్స్ అనేవి అయితే అయిపోతాయి. సో ఇక్కడ మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చాలా కాయిన్స్ ఉన్నాయి. సో ప్రతి దాంట్లో అయితే మీరు ఫ్యూచర్ ట్రేడ్ చేయొచ్చు. సో ఇప్పుడు అనుకోండి కార్డానో అనుకోండి. సో ఇప్పుడు 88 సెంట్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా అయితే మనకు జనవరిలో $1 అయితే టచ్ అవుతుందని మీకు అనిపిస్తుంటే ఫ్యూచర్ ట్రేడ్లో వెళ్ళి మీరు ఓన్లీ మీ దగ్గర ఒక ₹1000 ఉంది అనుకోండి. సో మీరు ఏం చేస్తారంటే 10x తీసుకోండి. సో 10 మీరు 7x to 12x వరకు అయితే ఈజీగా అయితే రిస్క్ లేకుండా అయితే ఇక్కడ మీరు తీసుకున్నారనుకోండి. సో ఈ ఒక్క ట్రేడ్ని మీరు ఇది $1 రీచ్ అయ్యేంత వరకు అయితే ఏంటంటే మీరు దీన్ని ఇలాగే కంటిన్యూ చేయొచ్చు. సో మీరు లిక్విడేట్ కూడా అయిపోరు. సో దాని గురించి అయితే క్లియర్గా అయితే ఇక్కడ చెప్తా గైస్. సో ఇక్కడ మీరు ఆలోచించవచ్చు. సో ఇప్పుడు నేను డాలర్స్లో నేను ఇన్వెస్ట్ చేయలేను. సో నా దగ్గర ఐఎన్ఆర్ ఉంది. సో ప్రజెంట్ చాలా మంది అయితే ఇక్కడ ట్రేడర్స్ వచ్చారు. సో వాళ్ళైతే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మన లైక్ మనం యూఎస్డిటీస్ లోకి మార్చుకోవాలంటే ఏంటంటే కొంతమందికి తెలవట్లేదు. సో వాళ్ళందరి కోసం అయితే ఇక్కడైతే ఒక ఎక్స్చేంజ్ అయితే వచ్చింది గైస్. సో దీంట్లో ఏంటంటే ఓన్లీ మీరైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మాత్రమే ట్రేడ్ చేస్తారు. సో ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఇప్పుడు వరకు ఏ ఎక్స్చేంజ్ కూడా అయితే లాంచ్ చేయలేదు. సో ఆప్షన్ ట్రేడింగ్ లో ఏంటంటే మీకు చాలా ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ కొద్దిగా తెలివి అయితే ఉపయోగించాలి. సో కొద్దిగా రీసెర్చ్ అయితే చేస్తే చాలు. సో ఇక్కడ డెల్టా డాట్ ఎక్స్చేంజ్ ఇండియా అయితే ఇక్కడ ఏంటంటే మనకి బోత్ సో క్రిప్టోలో మీరు ఏంటంటే ట్రేడ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో ఆప్షన్స్ గురించి మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ఎవరైతే ఇక్కడ లైక్ ఇండియన్ మార్కెట్స్ లో స్టాక్ మార్కెట్ లో అయితే ట్రేడ్ చేస్తుంటారు. సో ఆప్షన్స్ లో అయితే ఏంటంటే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు కూడా నేను మీకు ఇక్కడ క్లియర్ గా అయితే చెప్తా గైస్. సో ఈ ఒక్క ఎక్స్చేంజ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఏం ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఎందుకంటే
నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చాలా మంది అయితే ఏంటంటే ఈ 6 months లో ఎర్న్ చేసుకోవాలి. సో మీరు సైలెంట్ గా కూర్చున్నారు అనుకోండి, ఈ క్రిప్టో ఒక బుల్ సైకిల్ కానీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, సో ఇక్కడ మీకు ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉండవు. సో మీరు హోల్డ్ చేసుకుంటూ స్పాట్ ట్రేడింగ్ అని చేస్తున్నారు అనుకోండి, సో ఇక్కడ ఏమీ ఎర్న్ చేయలేరు. సో మీరు ఒక 10,000 పెట్టారు అనుకోండి, సో ఫ్యూచర్స్ లో, సో నేను మీకు కాల్స్ ఇస్తూ ఉంటాను. సో ఈజీగా ఏంటంటే 10,000 మీరైతే 5 lakhs కూడా ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా ఓపిక ఉండాలి, కొద్దిగా పేషెన్స్ ఉండాలి. సో మార్జిన్ అనేది మీరు కరెక్ట్గా అయితే 7 lakhs నుంచి 2 lakhs వరకు తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కానీ చూసుకుంటే అయితే మనం ఈ ఒక డెల్టా డాట్ ఎక్స్చేంజ్ ఏంటంటే ఓన్లీ మనకి ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మాత్రమే మనకి ఇక్కడ అవైలబిలిటీలో. సో ఇక్కడ ఎలాంటి స్పాట్ ట్రేడింగ్ అయితే లేదు. సో మీరు కానీ మీరు ఎక్స్చేంజెస్ లో అనుకోండి, మీరు అకౌంట్ చేసుకుని అనుకోండి, అక్కడ స్పాట్ ట్రేడింగ్ చేస్తారు కాబట్టి, సో మీరు ఒకవేళ ఫ్యూచర్ ట్రేడింగ్ చేసి ఎర్న్ చేసినా సరే గవర్నమెంట్కి ఏంటంటే మీ మీద కొద్దిగా డౌట్ ఉండేది. అదే మీరు డెల్టా డాట్ ఎక్స్చేంజ్ లో కానీ మీరు ట్రేడ్ చేసుకున్నారు అనుకోండి, సో ఇక్కడ ఎలాంటి వాళ్ళకైతే ఇది ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీకు ఓన్లీ ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తాయి గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఇదైతే ఫ్యూచర్ చైన్. సో ఫ్యూచర్ లో అయితే మీకు ఏంటంటే 500+ కాయిన్స్ అయితే ఇక్కడ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఏ కాయిన్ లో అయినా మీరు కానీ వెళ్ళైతే ఇక్కడ మీరు ట్రేడ్ అయితే చేయొచ్చు. అలాగే మనకు ఆప్షన్స్ లోకి వచ్చేస్తే, ఆప్షన్స్ లో ఏంటంటే ఓన్లీ బీటీసీ అండ్ ఇథీరియం ప్రెజెంట్ అయితే ఈ రెండుటికి మాత్రం. సో ఎందుకంటే ఈ రెండిట్లోనే మనకు ఫ్లక్చువేషన్స్ బాగా జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో ఈ రెండుటికి మాత్రం బీటీసీ అండ్ ఇథీరియం మాత్రమే ఇక్కడ మనకైతే ఆప్షన్ ట్రేడింగ్ అయితే ఇచ్చారు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఈ ఎక్స్చేంజ్ జెన్యూనా అనేది. సో ఇది ఇండియన్ గవర్నమెంట్ దగ్గర అయితే ఇక్కడ మనకి ఇక్కడ లైసెన్స్డ్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ మీకు ఎలాంటి భయం అయితే దీంట్లో అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క లైసెన్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంది కాబట్టి. సో చూడండి ఎఫ్ఐయు. సో ఎఫ్ఐయు ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ అయి ఉంటుందో, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్టర్డ్ ఎంటిటీ విత్ రీడ్స్. సో ఇక్కడ ఏంటంటే మనం పెట్టే ప్రతి అమౌంట్ అయితే మన క్లారిటీగా అయితే గవర్నమెంట్ కి తెలుస్తూ ఉంటుంది. సో ఎక్స్చేంజ్ ఏం చేస్తుందో ప్రతి ఒక్కటి ఏంటంటే గవర్నమెంట్ అయితే ఇక్కడ వాచ్ చేస్తుంటుంది కాబట్టి, సో మీకు ఎటువంటి భయం అయితే లేదు గైస్. సో ఇంకా మార్కెట్ లోకి వెళ్ళిపోతే, సో మీకు ఆప్షన్స్ గురించి అయితే చెప్పాలి. ఎందుకంటే ఆప్షన్స్ అయితే చాలా మందికి తెలియదు. అదే క్రిప్టో ఫ్యూచర్స్ గురించి అయితే మీకు ఐడియా ఉంది. సో ప్రెజెంట్ చూసుకుంటే మీకు ఇక్కడ బిట్ కాయిన్ కి మన క్రిప్టో ఫ్యూచర్స్ అయితే ఇక్కడ 200x అయితే ఇస్తున్నారు. సో మిగతాకి అయితే 100x అయితే ఇస్తున్నారు. సో కొన్ని కాయిన్స్ కి అయితే 20x కూడా ఇస్తున్నారు గైస్. సో ఎందుకంటే కాయిన్ ఒక డిమాండ్ బట్టి అయితే ఇస్తున్నారు. ఇక్కడ సెబాయిను చూసుకుంటే ఎక్కువ కాయిన్స్ వస్తాయి కదా, సో అందుకే 20x మాత్రమే ఇస్తున్నారు. సో అదే మనకి ఇక్కడ మీకు ఈజీగా నేను ఫ్యూచర్స్ అయితే మీ అందరికి తెలుసు కాబట్టి కొన్ని ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. సో ఫ్యూచర్ అయితే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే, సో ఫ్యూచర్స్ అయితే ఏం లేదు కదా. ఇప్పుడు మనకి బీటీసీ వచ్చి 95,000 అయితే ట్రేడ్ అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు, ఇక్కడ నుంచి ఏంటంటే బీటీసీ వచ్చి మనకి 98,000కి వెళ్తుంది అనేసి అయితే మీరు ఇక్కడ బిట్ చేయొచ్చు గైస్. సో సింపుల్ గా అయితే ఇక్కడ మీరైతే లిమిట్ ప్రైజ్ పెట్టుకోవచ్చు. సో ఎంత వచ్చినప్పుడు నేను కొంటాను, లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటా, లేకపోతే మార్కెట్ ప్రైస్ పెట్టుకొని మీ దగ్గర ఉన్న అమౌంట్ కి అయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇక్కడ మార్జిన్ అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్స్ లో మీరు 10-12, సో దానికి మించి వెళ్ళదని. సో మ్యాక్స్ అయితే 20 అయితే నేను చెప్తాను. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ వీళ్ళు చూడండి ఇక్కడ 10, ఇక్కడ చూడండి ఖచ్చితంగా పెట్టేశారు 1 to 10, 25 ఇలా పెట్టారు. సో మీ కరెక్ట్ గా మన మార్కెట్ కరెక్ట్ గా ఉండి, సో మన ప్రిడిక్షన్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఏంటంటే మీరు 25x అయితే వెళ్ళచ్చు. సో ప్రెజెంట్ అయితే మీరు కొత్తగా చేస్తుంటే 10x పెట్టుకోండి, సో ప్రాబ్లమే లేదు. సో ఇలా సెట్ చేసుకున్నారు అనుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టా కదా, సో నాకు 2 లాట్స్ వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు నేను అదే 200x పెట్టింటే నాకు ఇక్కడ 44 లాట్స్ అయితే మీకు చూపించింది కదా. సో ఇలా చూసుకొని నేను ఇక్కడ బై కొట్టాను అనుకోండి, సో ప్రైస్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, సో నా 2 లాట్స్ సంబంధించిన ఒక ప్రాఫిట్ అనేది అయితే నేను ఎర్న్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇలా కూడా చేసుకోవచ్చు. లిమిట్ ప్రైస్ పెట్టుకొని లేదు, నెక్స్ట్ మనకి ఏమంటే ఇక్కడ 94,000 వస్తుందంటే మీరు ఇక్కడ లిమిట్ ప్రైస్ సెట్ చేసుకొని అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇది ఫ్యూచర్ ట్రేడింగ్. సో ఇక్కడ మీకు 500+ కాయిన్స్ అయితే మీకు ఉన్నాయి గైస్. సో మీరు దేంట్లో అయినా చేయొచ్చు, సో ప్రాబ్లం అయితే లేదు. నేనైతే డాట్ గురించి అయితే మీకు చాలా సార్లు చెప్పే కదా. సో ఇది ఒక సింపుల్ గా చూడండి. సో డాట్ అయితే మనకి ఇక్కడ ఉంది. సో డాట్ అయితే మనకి 100x ఇస్తున్నారు. సో మనం ఓన్లీ ఏంటంటే 25. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే నేను డాట్ అయితే ఇప్పుడు ఏం చేస్తా, 25x అయితే ఇక్కడ పెట్టుకొని సెట్ చేసుకుంటాను. సో డాట్ అనేది ఒక $6 దగ్గరికి వచ్చినా, లేకపోతే రీసెంట్ గా అయితే మన $6 దగ్గరికి అయితే వెళ్ళింది కదా. సో $6కి వస్తే దీన్ని బై చేయండి అని నేను చెప్తాను. సో బై చేసినప్పుడు ఏంటంటే, సో నాకు $81 వస్తాయి. సో అదే $81 మీరు లైక్ ఈ $22 తో మీరు $23 తో మీరు బై చేయలేరు. సో ఇదేంటంటే నేను దీన్ని నెక్స్ట్
ఏప్రిల్ వరకు పెట్టుకోవాలని చూస్తున్నా. సో ఏప్రిల్ ఖచ్చితంగా ఇది పంప్ అవుతుందని నేను అనుకుంటున్నా కాబట్టి ఏప్రిల్ వరకు పెట్టుకుంటే సో నాకు ఇక్కడ 10x ప్రాఫిట్ వచ్చినా సరే నా ఒక 23 USDTs కాస్త 100 200 సారీ ఒక $2,000 అయితే అయిపోతుంది. సో దగ్గర నేను ఇక్కడ 2 లక్షల నుంచి 3 లక్షలు అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడ ఏంటంటే అదే మీ స్పాట్లో పెట్టారనుకోండి సో మీ $23కి అయితే మీకు వచ్చే కాయిన్స్ ఎన్ని ఉంటాయి సో 3 కాయిన్స్ 4 కాయిన్స్ వస్తాయి. సో ఇది గైస్ ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే. సో మీకు ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే క్లియర్గా అయితే అర్థమైంది. సో ఫ్యూచర్ ట్రేడింగ్లో అయితే మీరు ఎలాంటి మళ్ళీ దీంట్లో ఏంటంటే మీకు ఒకవేళ 3 lakhs వచ్చింది కదా సో మీ ఇండియన్ గవర్నమెంట్కి ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అదే కానీ మీకు 7 lakhs అలా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి ఇయర్లీ మొత్తం మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ చేసినప్పుడు సో మీరు ఖచ్చితంగా అయితే దానికి అప్ సైడ్ ఎంత వస్తుందో దానికైతే మీకు ఖచ్చితంగా ఇప్పుడు 7 lakhs వరకు అయితే ట్యాక్స్ లేదు. సో మీకు 8 lakhs వచ్చిందంటే 8 lakhs ఖచ్చితంగా మీరు ఇక్కడైతే సో ఎంతో 10% 12% మీరు ఇక్కడ ట్యాక్స్ కడితే సరిపోతుంది. సో ఇక్కడ మీరైతే ట్యాక్స్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్. సో ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి? సో ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు కాంట్రాక్ట్స్ అనేవి ఉంటాయి. సో మీరు కాంట్రాక్ట్ ఇప్పుడు మీకు ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది కూడా కాంట్రాక్ట్. సో అది ఇక్కడ ఏంటంటే మీకు క్రిప్టోలో అనేది ఏంటంటే కంటిన్యూస్గా 24 hours మార్కెట్ కాబట్టి సో దానికి మీరు ఏంటంటే కాంట్రాక్ట్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. అదే మీరు ఫ్యూచర్స్ విషయానికి వస్తే ఫ్యూచర్లో ఏంటంటే మీకు ప్రీమియం ప్రైజెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ప్రీమియం ప్రైజెస్ అంటే ఇదే గైస్ ఇక్కడ 4,383 రూపీస్ ఇలా ఉన్నాయి కదా. సో ఒక్కొక్క దానికైతే ఒక్కొక్క ప్రీమియర్ అయితే ఉంటుంది. సో మీరు దగ్గరలో ఇప్పుడు ఈ రోజు 29th అయితే జరుగుతుంది కదా. ఇది ఇంకా ఒక 2 hours లో అయితే ఎక్స్పైర్ అయిపోతుంది 29 December 2024. సో ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు ఫ్యూచర్స్లో ఏం చేయాలంటే లాంగ్లో తీసుకోవాలి. సో ఇప్పుడు ఎన్నుకోండి దగ్గర తీసుకున్నారంటే చాలా తీసుకుంటుంది. సో మీకు మార్కెట్ బాగా తెలుసుంటే అయితే ఈ 30th ఫ్యూచర్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు 30th ఫ్యూచర్కి వచ్చే కొంచెం చూడండి ఇక్కడ మనకి ప్రైజ్లో వేరియేషన్ ఉంటుంది. మీకు అప్పుడే ఎంత చూపిస్తూ ఉంది 4,000 చూపిస్తుంటే ఇక్కడ 5,000 చూపిస్తుంది. అంటే ఈ ప్రీమియర్ అనేది మీరు లాంగ్గా తీసుకునే కొందికి ప్రీమియర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానికైతే మీరు ఇక్కడ పెట్టుకోవాల్సింది. సో ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి. సో మీరు కొత్తగా చేస్తున్నారు కదా 1 month ఎక్స్ట్రా మీరు ఇక్కడ మీ యొక్క లైక్ కాంట్రాక్ట్ అయితే తీసుకోండి. నేను ఇప్పుడు చూడండి 31st December 2025 కాంట్రాక్ట్ అయితే చూస్తున్నా కదా. సో ప్రెజెంట్ మనకి ఏంటంటే కాల్లో చూసుకుంటే ఇక్కడ మీకు కాల్ అనేసి ఉంటుంది, బై అండ్ పుట్ అనేసి ఉంటుంది. సో కాల్ అంటే సో మనకి ఇప్పుడు ఏంటంటే 95,000 నుంచి ఏంటంటే బిట్ కాయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నేను ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకుంటాను. సో పుట్ అంటే ఏంటంటే 25,000 నుంచి ఇక్కడ ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇలా డిక్రీజ్ అయినప్పుడు ఏంటంటే దీన్ని పుట్ ఆప్షన్ అంటారు. సో ఇక్కడ నుంచి వచ్చిందంటే మీకు ప్రాఫిట్ అయితే ఉంటుంది గైస్. సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే నేను 24,000 లైక్ తీసుకోవాలనుకుంటున్నా. సో నేను ఏంటంటే 24,000 నేను ఇక్కడ తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఇది తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ కాంట్రాక్ట్ నేను 31st January అయితే తీసుకుంటున్నా. సో ఇక్కడ 31/01/2025 సో ఇదైతే మీరు చూసుకోవాలి. సో మీరు తీసుకునే కాంట్రాక్ట్ ఎక్కడ మీరు ఏ ప్రీమియర్లో లాగిన్ అవుతున్నారు. సో ఏ ప్రీమియర్లో మీరు బై చేస్తున్నారు. నేను 94,000 దగ్గర అయితే బై చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు బై లాంగ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ లిమిట్ ఆర్డర్ ఉంటుంది. సో బెస్ట్ ఆఫర్ కూడా చూసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే మనకి బెస్ట్ ప్రైస్ అయితే ఇదైతే ఉంది. సో నేను ఎలా అనుకోవట్లేదు. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి బీటీసీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది. సో బీటీసీ మనకి ప్రెజెంట్ అయితే 95,191 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో దానివల్ల అయితే మనకి ప్రీమియర్ ప్రైస్ ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఎక్కువ చూపిస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా నేనైతే ఎక్కడ నేను లాగిన్ అవ్వాలనుకుంటున్నానంటే నేను 6,554 దగ్గర అయితే నేను ఇక్కడికి వస్తే నా ఒక లైక్ నా కాంట్రాక్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేయమంటాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను నాది 93 USD అయితే ఉంది. సో నేను ఇక్కడ 100% పెట్టి అయితే ఏం చేస్తానంటే సో నేను ఈ ప్రీమియర్ అయితే 31st వరకు అయితే నేను ఇక్కడ హోల్డ్ చేస్తాను. సో మిడిల్లో మీకు ప్రాఫిట్ వచ్చినా కూడా అయితే మీరు ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. సో దీంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ లిక్విడేషన్ అనేది కూడా ఏమీ ఉండదు. సో మీరు దీన్ని 31st వరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే హోల్డ్ చేయొచ్చు. సో ఒకవేళ దీనికన్నా డౌన్కి వెళ్ళింది అనుకోండి సో నేను లాస్ అవుతాను. సో ఇక్కడ నేను ఎప్పుడైతే ఈ 6,554 అయితే పెట్టుకున్నా కదా సో టార్గెట్ అయితే సో ఆ టార్గెట్ కానీ హిట్ అయింది అనుకోండి సో నా ఒక కాంట్రాక్ట్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి అయితే మళ్ళీ బీటీసీ అప్ సైడ్కి వెళ్ళింది అనుకోండి సో నా ప్రీమియర్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెజెంట్ చూసుకుంటే నా ప్రీమియర్ చూసుకుంటే 756 అయితే ఉంది. సో అదే మీరు పుట్ ప్రీమియర్ కానీ చూసుకుంటే చూడండి సో
5324 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ ఎందుకు ఇలా తక్కువ ఉందంటే, సో ఆల్రెడీ ఏంటంటే మనకి 99,000 నుంచి అయితే ఇక్కడ ఏంటంటే బీటీసీ అప్‌కెళ్ళి డౌన్‌కెళ్ళేటప్పుడు అయితే దీని ప్రీమియర్ ఎప్పుడైతే 99,000 కాడ ఉన్నప్పుడైతే దీని ప్రీమియర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే డౌన్‌కి వస్తుంది కాబట్టి సో ప్రీమియర్స్ అయితే తగ్గుతూ ఉంటాయి. సో మీది కూడా అంతే. ఇప్పుడు నాది ఈ ట్రేడ్ గాని ఎగ్జిక్యూట్ అయిందనుకోండి, సో ఏదైతే నేను 94,000 దగ్గర అయితే నాది ఏదైతే ఎగ్జిక్యూట్ అయిందనుకోండి, సో మీరు ఖచ్చితంగా క్లిక్ చేసుకునేటప్పుడు పుట్ ఆ కాల్ అనేది అయితే చూసుకోవాలి. నేను కాల్ సి అంటే సి డాష్ బీటీసీ అంటే కాల్ సైడ్, అదే మీరు ఇక్కడ క్లిక్ చేసుకున్నాను అనుకోండి పి డాష్ బీటీసీ అంటే ఇది పుట్ సైడ్. సో నేను కాల్ సైడ్ అయితే పెట్టుకొని ఇక్కడ నేను మార్కెట్లో అయితే మీ ముందే బై చేస్తున్నా చూడండి. సో నేను ఇప్పుడు లిమిట్ ప్రైస్ పెట్టుకొని, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడే ప్రైస్ తగ్గినట్టు ఉంది చూడండి, అప్పుడే మనకి ప్రీమియర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. సో నేను ఇక్కడ 642 దగ్గర అయితే నేను 6402 దగ్గర అయితే నేను నా ప్రీమియం అయితే హిట్ అయితే నేను ఇక్కడ నాదైతే నా కాంట్రాక్ట్ అయితే 31st అయితే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో అందుకే ఏం చేస్తున్నాను, సో నేను ఇక్కడ చేస్తున్నా. సో చూసుకోండి సేల్ షార్ట్ కూడా ఇది మామూలుగా ఇది అటోమేటిక్ సేల్ షార్ట్ అయితే పడుతుంది. మీరు బై చేయాలనుకుంటే బై చేయండి, ఇది షార్ట్ చేయాలనుకుంటే షార్ట్ చేయండి. సో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నేను లిమిట్ ప్రైస్ లో పెట్టుకొని నా ప్రీమియర్ అనేది ఏంటంటే 6042 దగ్గర అయితే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో నేను 100% అయితే ఇక్కడ పెట్టాను. సో దీన్ని అయితే నేను ఇప్పుడు బై అయితే కొట్టాను. సో ఇక్కడ అడుగుతుంది సో కన్ఫర్మ్ యువర్ లిమిట్ ప్రైస్ అనేసి, సో ఇక్కడ నేను ప్లేస్ ఆర్డర్ అని అయితే కొట్టేస్తున్నా. సో మొత్తం చూసుకున్నాక ఒకసారి చెక్ చేసుకున్నాక, సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనది ప్రెజెంట్ మనదైతే ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో అయితే ఉంది. సో మనం టైం అయితే పడుతుంది. సో ఇక్కడ ఆర్డర్ ప్లేస్ అవ్వాలి. సో వన్స్ అయితే ఆర్డర్ ప్లేస్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ పొజిషన్స్ అయితే చూపిస్తుంది. అక్కడే మీరు ఎగ్జిట్ కూడా చూసుకోవచ్చు. సో దీని గురించి అయితే మనం టుమారో కూడా దీని గురించి నేను మీతో ప్రతి వీడియో అయితే డిస్కస్ చేస్తుంటే ఎలా అయితే ఇక్కడ ప్రైజెస్ వెళ్తున్నాయి. సో మీకు కూడా అండర్స్టాండ్ అవుతుంది ఎలా చేయాలి అనేసి, ఎందుకంటే ఇది ఆప్షన్స్ అనేది మీకు కొత్త కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే అయితే మీరు అకౌంట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్ లో వెళ్ళైతే లింక్ క్లిక్ చేయండి. సో డిస్క్రిప్షన్ లో లేకపోతే కామెంట్ సెక్షన్ లో వెళ్ళైతే లింక్ చూడండి. సో లింక్ అయితే ఉంటుంది. సో చేసుకున్న తర్వాత అయితే కేవైసీ చేసుకోండి. సో కేవైసీ కూడా చాలా త్వరగా అయిపోతుంది. సో వన్స్ అకౌంట్ అయిపోయినాకైతే మీకు ఇక్కడ ప్రతి బ్యాంక్ అంతా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఐఎన్ఆర్ మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చు. సో నేను ఐఎన్ఆర్ ఆల్రెడీ డిపాజిట్ చేసుకున్నా. సో నేను ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే నేను ఐఎన్ఆర్ ఈజీగా డిపాజిట్, సో యాడ్ ఫండ్ మీద క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ మీరు యూపీఐ యాడ్ చేసుకుంటే చాలు. సో వన్స్ మీ యూపీఐ యాడ్ చేసుకొని ఎంత ఫండ్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే అంత ఫండ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. పే నౌ మీద కొట్టేస్తే. అలాగే మీరు చూసుకుంటే ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు అలాగే మీరు ఇక్కడ ఏంటంటే మీరు ఈజీగా అయితే మీరు ఇక్కడ విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. విత్డ్రాల్ మీద క్లిక్ చేసి మ్యాక్సిమం ఒక రోజు అయితే మీరు ఒక విత్డ్రాల్ అయితే 5 lakhs వరకు అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి ఉంటారు కాబట్టి, సో సింపుల్గా అయితే మీరైతే అమౌంట్ క్లిక్ చేసి అయితే మీరు ఇక్కడ విత్డ్రాల్ కొట్టేస్తే 5 lakhs వరకు అయితే మీకు వితిన్ సెకండ్స్లో అయితే మీ అకౌంట్లో అయితే పడిపోతాయి. సో మనీ గురించి ఏమి ఇబ్బంది లేదు. సో ఆల్రెడీ ఇది గవర్నమెంట్ ట్రస్టెడ్ కాబట్టి, సో గవర్నమెంట్ దీన్ని ఎప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటుంది కాబట్టి, సో మీకు ప్రాబ్లం లేదు. సో ఈజీగా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే నేర్చుకునేటప్పుడు అయితే ఓన్లీ మీరు ఇక్కడ 7x to 12x వరకే మీరు అయితే మార్జిన్ తీసుకోండి. వన్స్ మీరు బాగా అన్ని తెలుసుకున్న తర్వాత ఒక 1 month కానీ 2 months కానీ కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే, సో ఆ తర్వాత అయితే 25x వరకు మీరు మార్జిన్ అయితే తీసుకోండి. సో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళి కింద లింక్ అయితే ఉంది. సో ఇక్కడైతే నేను ఆప్షన్ కాల్స్ ఇంకా రోజు ఇస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేసిన తర్వాత ఎక్స్చేంజ్ లో నేను ట్రేడ్ చేసి, సో ప్రతి ఒక్కటి కనుక్కున్న తర్వాతే మీతో ఇక్కడ షేర్ చేస్తున్నా. సో ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో ఇక్కడ నేను అప్డేట్స్ ఇస్తుంటా. సో నాతో పాటు మీరు కూడా ఏం చేసుకోండి. సో ఉన్నది ఒక ఓన్లీ 6 months. ఈ 6 months అయితే మంచి ప్రాఫిట్ అయితే మనం ఎండ్ చేసుకోవాలి గైస్. సో ఖచ్చితంగా ఎవరు అయితే మిస్ అవ్వకండి. సో ఇక్కడైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ, జై హింద్.